హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటీస్ అనేది ఇంప్లిమెంట్ నోటీసులు అయితే రిలీజ్ చేశారు. సో ఏంటి ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో దీనికి ఉన్న క్లోజింగ్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ అప్లికేషన్ క్లోజ్ చేసుకున్న డేట్ ఎప్పుడు అనేది దీంట్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో టోటల్ వేకెన్సీస్ ఎన్నున్నాయి? సో గ్రేడ్ 1 సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని? అదేవిధంగా గ్రేడ్ 3 సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని? సో నెక్స్ట్ చూసుకుంటే గ్రేడ్ 1 సంబంధించిన ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అది ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది? సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండబోతుంది? ఒకే ఆర్ఆర్‌బీ మనం ఈ 2 పోస్టులకి వేరు వేరు ఆర్ఆర్‌బీలకి మనం అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నా ఛానల్‌ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. సో అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే మార్చ్ 3, 2024. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే ఏప్రిల్ 8, 2024. 1 మంత్ అయితే మనకైతే టైం ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 9000 వేకెన్సీస్. సో దీంట్లో మనకి గ్రేడ్ 1గా కొన్ని పోస్టులు అయితే ఇచ్చాడు. అదేవిధంగా గ్రేడ్ 3కి కొన్ని పోస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో గ్రేడ్ 1కి సంబంధించింది అంటే ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ సంబంధించిందని సిగ్నల్ డిపార్ట్మెంట్, ఏదైతే మనకి సిగ్నల్ డిపార్ట్మెంట్ ఉందో సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉంది. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్‌లో మనకనమాట గ్రేడ్ 1 పోస్ట్ అనేది తీయడం అయితే జరుగుతుంది. సో ఎన్ని వేకెన్సీస్ అంటే 1100 వేకెన్సీస్‌తో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అదేవిధంగా గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇదొచ్చి మనకి 7900 వేకెన్సీస్ అనమాట టోటల్ ఉన్నాయి. సో చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 మనకి లెవెల్ పే 5 అనమాట. లెవెల్ పే ఎంత ఉందంటే మనకి 5 ఉంది. సో మనకి బేసిక్ సాలరీ ఎంత ఉండబోతుందంటే 29,200 నుండి అయితే మనకి బేసిక్ సాలరీ ఉండిపోతుంది. సో దీంతో పాటు చూసుకుంటే మనకి హెచ్ఆర్ఏ అండ్ ట్రావెల్ అలవెన్స్, ఎన్టీఏ ఇవన్నీ కలిపి కూడా మాక్సిమం మనకి ఎంత వస్తుంది, ఒక 50 వరకైతే 55 వరకైతే మనకైతే సాలరీ అయితే రాబోతుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే బి1 మెడికల్. మన అసిస్టెంట్ లోకో ఫైల్ చూసుకుంటే ఏ1 మెడికల్. సో మన టెక్నీషియన్ సంబంధించి మెడికల్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే బి1 మెడికల్ అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏజ్ చూసుకుంటే టెక్నీషియన్ 1కి 18 ఇయర్స్ టు 36 ఇయర్స్ వరకైతే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో ఓవరాల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 1100 ఉన్నాయి. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చి లెవెల్ నెంబర్ 2. సో లెవెల్ 2 దీనికి బేసిక్ సాలరీ ఎంత అంటే 19,000 అదే 19,900 ప్లస్ దీనికి డీఏ అండ్ టీఏ అండ్ హెచ్ఆర్ అన్నీ ఇంక్లూడ్ చేస్తే మనకి ఏం లేదన్నా 40,000 వరకైతే మనకైతే సాలరీ అనేది వస్తుంది. సో దీంట్లో కూడా బి1 మెడికల్ అనేది వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. సో దీంట్లో మెన్షన్ చేయలేదు బి1 మెడికల్ అని. సో ఫర్దర్‌గా మనకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అనేది దీని గురించి అనేది ఏ మెడికల్ చేయబోతున్నారని దీంట్లో మెన్షన్ చేస్తారు. సో ఏజ్ లిమిట్ ఎంతంటే 18 ఇయర్స్ టు 33 ఇయర్స్ వరకైతే దీనికైతే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ గ్రేడ్ 3కి వచ్చి 18 ఇయర్స్ టు 33. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉందంటే ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల మనకి ఎంత అవుతుందంటే +3 ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 ఇయర్స్ అనేది యాడ్ అవుతుంది, ఇంక్లూడ్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సీ క్యాండిడేట్ ఉన్నట్లయితే వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో టెక్నీషియన్ 1కి కూడా 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్. సో వాళ్ళకి కూడా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ యాడ్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట 5 ఇయర్స్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది, ఇంక్లూడ్ అవుతుంది. సో ఓవరాల్‌గా చూసుకుంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి దీంట్లో అయితే మెన్షన్ చేయలేదు. నేనైతే చెప్తున్నాను. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మనకి ఇంటర్మీడియేట్ ఎంపీసీ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. అదేవిధంగా డిగ్రీ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు. డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క సిగ్నల్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్ 1 గ్రేడ్ 1 కనమాట ఎలిజిబిలిటీ ఉన్నారు. సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారంటే ఎవరైతే 10th ప్లస్ ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఒక టెక్నీషియన్ 3కి అనమాట ఎలిజిబిలిటీ ఉన్నారు. సో క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే 10th ప్లస్ ఐటీ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ 3 ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఎంపీసీ అండ్ బీఎస్సీ ఇంటర్‌లో ఎంపీసీ అండ్ డిగ్రీలో బీఎస్సీ అండ్ డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక టెక్నీషియన్ గ్రేడ్ 1కి అనమాట వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది.
సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అయింది. నెక్స్ట్ మనకి రిజర్వేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనకి అప్‌కమింగ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకైతే వెబ్‌సైట్‌లో అయితే మన దానికి సంబంధించింది అన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఫీజు ఏదైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట రూ. 250 ఆఫ్టర్ సీబీటీ కండక్ట్ అయిన తర్వాత మీకు ఏదైతే బ్యాలెన్స్ 250 ఏదైతే మీరు పే చేశారో అదనేది మీకు రిటర్న్ అనేది రీఫండ్ అయితే అవుతుంది. సో, మిగతా వాళ్ళు యూఆర్ వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట 500 పే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి ఆహ్, 4 స్టేజెస్‌లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చి సీబీటీ 1 అండ్ సెకండ్ స్టేజ్ వచ్చి సీబీటీ 2 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఆహ్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఈ సీబీటీ 1 అండ్ 2 ఉంది కదా! సో, సీబీటీ 1 అని ఉండొచ్చు. దీంట్లో అయితే సీబీటీ అనేది మెన్షన్ చేశారు. సీబీటీ 1 అండ్ 2 అని మెన్షన్ చేయలేదు. సో, నేనైతే చెప్తున్నా ఉండొచ్చు. మేబీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనకనేది ఏంటనేది తెలుస్తది. సో, సీబీటీ 1 అయితే మనకి ఏదైతే ఉందో సీబీటీ 1 కండక్ట్ చేస్తారు. సో, సీబీటీ కండక్ట్ చేసిన తర్వాత సీబీటీ 2లో ఏది రాబోతోందంటే ఎవరైతే ట్రేడ్‌కి సంబంధించింది అప్లికేషన్ పెట్టుకుంటారో సో, దానికి సంబంధించి ఎగ్జామ్ ఉండబోతుందని అనుకుంటున్నాను. కానివ్వండి మీ వరకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి అప్డేట్స్ అనమాట మీ వరకు రావాలంటే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ కూడా చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తుంది. సో, అది మీకు యూజ్‌ఫుల్ అవుతుంది.